ఇక ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రస్తుతం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక సమావేశం పెట్టి 2 మాసాల ముందు తోతాపూరి మామిడి మీద నిర్ణయం తీసుకున్న విషయం నేను రైతుల దగ్గరికి వెళ్ళాను, కంపెనీల దగ్గరికి వెళ్ళాను, మార్కెట్లకు వెళ్ళి చెప్పిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను. దానిలో భాగంగా ఎంత ధరిస్తే మరీ అనుకున్నంత కాకపోయినా రైతుకి నష్టం జరగకూడదు, ఇబ్బంది కలగకూడదని కేజీ ధర 12 రూపాయలని నిర్ణయం చేశాం. ఫ్యాక్టరీ వాళ్ళకి కొనమంటే మేము ఆ ధరకు కొనలేం, 4-5 రూపాయల కంటే ఎక్కువ కొనే పరిస్థితి మాకు లేదంటే వాళ్ళ మీద కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి వాళ్ళకు కూడా ఒక రేట్ ఫిక్స్ చేసి ఎట్టి పరిస్థితిలో 8 రూపాయలకి మీరు మామిడి కొనవాలి, 4 రూపాయలు మేము కేజీకి ప్రభుత్వం తరపున సహాయం చేస్తామని చెప్పి 2 మాసాల ముందు చెప్పి సిస్టమేటిక్గా మార్కెట్ యార్డులు తెరిచాం. తెరవడమే కాదు, మళ్ళీ డబ్బు కూడా మధ్యవర్తులకి వెళ్ళిపోతుందేమని చెప్పి మనం ఇచ్చిన ప్రతి పైసా నేరుగా రైతుకే వెళ్ళాలని చెప్పి కంప్యూటర్ పెట్టి రైతు ఎన్ని క్వింటాలు తెచ్చాడు, ఆధార్ నెంబరు, బ్యాంక్ నెంబరు వివరాలన్నీ కూడా సేకరించి ఈ 50-60 రోజుల నుంచి పర్చేజ్ చేసిన విషయం ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఆల్మోస్ట్ పర్చేజ్ అయిపోయింది. అన్నమయ్య జిల్లాలో అయితే 99% పర్చేజ్ అయింది, తిరుపతి జిల్లాలో అయితే 98% పర్చేజ్ అయింది, ఒక్క చిత్తూరు జిల్లాలో 80% పర్చేజ్ అయింది, ఇంకా 20% పర్చేజ్ అవుతుంది. శరవేగంతో చేస్తున్నాం. ఇది తోతాపూరి మామిడి మీద జరుగుతున్నటువంటి వాస్తవం. దీన్ని పెళ్ళైపోయిన తర్వాత 6 మాసాలకి మేళాలు వాగించినట్టుగా లేనటువంటి సమస్యని ఒక సమస్యగా క్రియేట్ చేసి పర్యటన చెప్పి ఒక నాయకుడు బయలుదేరిన విషయం ప్రజలు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. గత 5 సంవత్సరాలు మేము ఇటువంటి సమస్యలు వచ్చినా, రాష్ట్రంలో ఇబ్బందులు వచ్చినా మేమెవరమైనా సరే పర్యటనకి వెళతామంటే తెల్లవారిసరికే వచ్చి ఇంటికి తాళాలేసి హౌస్ అరెస్టులు చేసిన విషయం మీ అందరూ సజీవ సాక్షులుగా చూశారు. మేము ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నాం. నిన్న పర్యటనకు వస్తామంటే పెర్మిషన్స్ ఇస్తామని చెప్పాం. పెర్మిషన్స్ కూడా వాళ్ళు ఒక సినిమా సెట్టింగుల్లో ఒక ప్లాన్డ్గా ఒక ఎమ్మెల్సీ వెళ్తాడు, ఎక్కడ హెలీప్యాడ్ ఉండాలి, ఎంత దూరం మనం ర్యాలీ చేయాలి, ఎంతమందిని ఇక్కడికి మొబలైజ్ చేయాలి, దీనివల్ల రైతు సమస్య పరిష్కరించాలని ఆలోచన కాదు. గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు గమనించాలి. ఇదేదో ఇంత సినిమా సెట్టింగ్ పెట్టి ఇంత వ్యవహారం చేసి రైతుకు మేలు చేయాలని చెప్పి ఆలోచనతో వెళ్తే ఇబ్బంది లేదు. కానీ ఒక ప్లాన్డ్గా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలి. ఈ రాష్ట్రానికి ఎవరూ రాకూడదు, ఎవరూ వచ్చి పెట్టుబడులు పెట్టకూడదు, ఈ రాష్ట్రంలో పాలన సక్రమంగా జరగకూడదని ఏకైక లక్ష్యంగా పెట్టుకునే ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్న విషయం గుర్తుపెట్టుకోవాలి.
ఒకవేళ పరామర్శకి వెళ్తే నువ్వు చిత్తూరు జిల్లా వెళ్ళావు, బంగారుపాలెం వెళ్ళావు, బంగారుపాలెంలో రైతులందరికీ పిలిచి పలకరించాలి. లేకపోతే ఆ మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో ఉన్నటువంటి రైతులతో మాట్లాడి ఏ విధంగా వ్యవహారం జరుగుతుందో అడగాలి. ఒక ప్రోగ్రాం ఇస్తారు, 5-6 జిల్లాల నుంచి ఒక టార్గెట్, ఈ నియోజకవర్గానికి ఇన్ని వేల మంది రావాలి, ఇన్ని వాహనాలు పంపిస్తున్నాం, ఇంత డబ్బు పంపిస్తున్నాం, ఈ సంఖ్యకి తగ్గకూడదని 5-6 జిల్లాల నుంచి రైతుకి పలకరించడానికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా చేశారంటే ఇది కావాలని చేసిన విషయం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియచేస్తున్నాను. ఈరోజు ఎవరైనా ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోతే ఒక నాయకుడైనా ర్యాలీగా వెళ్తే ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, ప్రజలకి చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకే పోలీస్ యంత్రాంగానికి మీరు చూడండి, హెలీప్యాడ్కి పెర్మిషన్ అడుగుతారు. మీరు ఏ స్పాట్కి వెళ్తారో ఆ స్పాట్కి 100 మీటర్ల దూరంలో మేము హెలీప్యాడ్కి పెర్మిషన్ ఇస్తాం, మీరు పెట్టుకోండి అంటే ఆ 100 మీటర్ల దూరంలో హెలీప్యాడ్కి ఒప్పుకోరు. మాకు 6 కిలోమీటర్ల దూరంలో కావాలి, అక్కడి నుంచి ర్యాలీగా రావాలి, మనుషుల్ని రఫ్రఫా కోసుకొని రావాలి. ఒక ప్లాన్డ్గా గత 4-5 సంఘటనలు కూడా మనం చూసాం. అందుకే నిన్నను గత సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఒక పర్యటనలో 3 వ్యక్తుల్ని చంపినటువంటి పరిస్థితిని చూసి, ఒక దగ్గర హెలికాప్టర్ ల్యాండింగ్ అయితే అందరూ వెళ్ళి ఏ విధంగా వ్యవహరించారో గత పరిణామాలన్నీ చూసిన తర్వాత పోలీసులు నిన్నిచ్చినటువంటి పెర్మిషన్ 300 మంది కంటే 500 మంది రండి, 30-40 మంది మీ నాయకులందరూ. ఈరోజు ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటనకు వచ్చినా మేము 10-15 మందిమే హెలీప్యాడ్ దగ్గరికి వెళ్తున్నాం. ప్రతి దగ్గర గొడవ చేస్తున్నారు మా నాయకులందరూ, కానీ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ అవి, హెలీప్యాడ్ దగ్గరికి అంతమంది రాకూడదు. 30 మందికి హెలికాప్టర్ దగ్గరికి రమ్మంటే 300-400 మంది వచ్చి ఎంత విధ్వంసం చేశారో మీరు చూశారు. ర్యాలీకి 500 రమ్మంటే ఏ విధంగా వచ్చారో మీరందరూ కూడా చూశారు. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు వ్యవహరిస్తున్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు. ఒక బాధ్యత గల రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. నువ్వేమివ్వాలి సమాజానికి? ఏం మెసేజ్ ఇవ్వాలి? ఈరోజు ఇచ్చిన నువ్వు మెసేజ్ ఏంటి? ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేయాలని ఒక క్రిమినల్ ఆలోచనతో, ఒక సెట్టింగ్తో ఇటువంటి పర్యటనలు చేసి విఘాతం కలిగిస్తున్నారు. ఓకే, అక్కడికి వెళ్ళావు, మా వాళ్ళు 5 కిలోమీటర్లు నేషనల్ హైవే మీద నీ ర్యాలీకి పెర్మిషన్ ఇచ్చారు. పెర్మిషన్ ఇచ్చారు కాబట్టి వెహికల్ కూడా అలాగ వెళ్ళిపోయింది. అయ్యయ్యో ముందుకెళ్ళిపోయింది వెహికల్, మనం వేసుకున్న ప్లాను దాటిపోయింది. మళ్ళీ వెహికల్ వెనక్కి తీసుకొచ్చి పక్కన ఉన్నటువంటి ఒక సర్వీస్ రోడ్లోకి వెళ్ళి సెట్టింగ్ అంతా, నా కారు కరెక్ట్గా పలానా ప్లేస్కి వస్తుంది, వచ్చేటప్పుడే మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవ్వాలని ముందు ఒక ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ ప్రకారమే జరిగింది. ఒక కార్యకర్తలు పరుగెడుతున్నారు, ఆయన కాల్లోనే ఆయన కాలు పెట్టుకొని కింద పడి తలకు దెబ్బ తగిలింది. వెంటనే సెకండ్లో పోలీసులు లాఠీ చార్జి, పోలీసులు సితకబాదీశారని సాక్షి పేపర్లో స్క్రోలింగ్లు, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేశారు. ఏమనుకుంటారు అమాయకులు? పోలీసులు ఏదో లాఠీ చార్జి చేశారు, కార్యకర్తలు కొట్టేశారని.
ఆ వ్యవహారం జరిగింది. రెండవది విలేకరికి కొట్టారు. విలేకరులు దేనికి వెళ్తారు? విలేకరుల డ్యూటీ ఏంటి? అక్కడ మంచి జరిగినా చెడ జరిగినా ఏం జరిగినా ఈ సమాజానికి తెలియచేయాలని వెళ్తారు. అందులో ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ వెళ్తే ఆయన చితకబాదారు. అసలు సీన్ ఇప్పుడు వచ్చింది. చెప్పాను కదా, ముందు కారు వెళ్ళింది. మేము దొంగలందరూ ఉంటారని ముందు డ్రోన్స్ పెట్టాం, సర్వేలెన్స్ కెమెరాస్ పెట్టాం. ప్రతి ఇంచి మళ్ళీ బోకరించేస్తారు, మళ్ళీ ఎదురుదాడి చేస్తారు. ఏదో మేము తప్పు మాట్లాడడం ఉన్న వాస్తవాలను. ముందుకెళ్ళిన కారు వెనక్కి రావడం, డైవర్షన్లో పక్కకి వెళ్ళడం. అక్కడ ప్రకాష్ రెడ్డి అని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి సెక్రటరీ ప్రకాష్ రెడ్డి, ఆయనకి 25 ఎకరాలు మ్యాంగో తోట ఉంది. 25 ఎకరాలు మ్యాంగో తోట యజమాని మేము 12 రూపాయలు పెడితే అమ్మేశాడంట. ఒక 4-5 ట్రాక్టర్లే ఆ తోటలో పెట్టుకున్నాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కారు తోట ముందుకు వచ్చిందో పురుగుల్లాగా 5 ట్రాక్టర్లు వచ్చాయి. రోడ్డు మీద మామిడికాయలన్నీ కింద పోశారు. పోని కింద ప్లాండ్గా పోసుకున్నారు. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రివి, నీకు బాధ్యత ఉందా లేదా? నువ్వు చూసి దిగి మామిడికాయలు చూడాలి. మామిడికాయలు తొక్కుకొని రైతులు మామిడికాయలు ప్రభుత్వం కొనడం లేదు. రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు అని చెప్పి నువ్వు ఇంత దారుణంగా ఒక క్రిమినల్, మేము ప్రతిరోజు చెప్పాలంటే మాకే బాధగా ఉంది, ఒక క్రిమినల్ రాజకీయ ముసుగులో ఒక ప్లాన్ ప్రకారం ఏ విధంగా వ్యవహరిస్తారో మేము అప్రమత్తంగా లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఇలాగే 5 సంవత్సరాలు ఇవి చెప్పకపోతే ప్రజలకు తెలియదు. ఎవరివి మామిడి పళ్ళు తెచ్చినవి? ఎవరివి? 5 ట్రాక్టర్లు AP 03AA0218, AP 03AA0218, AP 20U9212, AP 03M018, AP 03S8542, AP 03TB5532. ఈ 5 ట్రాక్టర్లు శేఖర్ రెడ్డి అని చెప్పి తింబోజీపాలెం ex-YPCP సర్పంచ్, ఈ 5 ట్రాక్టర్లు ఈ శేఖర్ రెడ్డి అనే వైసీపీ సర్పంచ్ ఎక్స్ తీసుకొచ్చి ప్రకాష్ రెడ్డి వైసీపీ సెక్రటరీ తోటలో పెట్టి, ఆ వైసీపీ సెక్రటరీ తోటలో 5 లోడ్లు ట్రాక్టర్ మీద ఎక్కించి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అవి రోడ్డు మీదకి తెచ్చి ఒలిపి రైతులు ఒలిపేస్తున్నారు, కొండం లేదని ఎంత క్రిమినల్గా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలు ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఈరోజు జనాలు కూడా, నేను చెప్పవసరం లేదు, వీడియోస్ అన్నీ మా వాళ్ళు చూపిస్తారు. ఇది ప్లాన్డ్గా రైతులు నేను చాలా దగ్గరలు చూశాను. ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది. వాస్తవాలు చెప్పారు. అయిపోయిన పెళ్ళికి బాధ్యాలు ఎందుకు వగిస్తున్నావు? ప్రభుత్వం కష్టాలున్నాయి లేవని చెప్పడం లేదు. మాట్లాడితే పక్కన కర్ణాటకలో 16.5 కొనేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం కర్ణాటక జీవో ఇచ్చేసింది, ఆంధ్ర సాధించుకోలేదని తప్పుడు సమాచారం. టీవీ ఉంది, పేపర్ ఉంది, సోషల్ మీడియా ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, ఆ ప్రభుత్వం కేంద్రం వైపు చూసిందో ఏమో కానీ మేము కేంద్రం వైపు చూడలేదు. మేమే ముందు 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేజీకి ఇస్తుంది,
6.5 లక్షల మెట్రిక్ టన్నులు చివరి కాయ వరకు మేము కొంటాం. దీనికి 260 కోట్లు ఖర్చు అవుతుంది. మేమే డైరెక్ట్గా రైతుల అకౌంట్లో ఇస్తామని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము నడిపించాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కర్ణాటక లాంటి రాష్ట్రానికి ఇచ్చిన జీవో మనకిస్తే మాకు అయినటువంటి 260 కోట్ల రూపాయలు ఒక 130 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సేవింగ్ వస్తుంది తప్ప దీనివల్ల రైతుకి ఏమి నష్టం లేదు. ఈరోజు కర్ణాటక ఇచ్చిన జీవో కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, చేయడం లేదు. ఇదే మామిడి తమిళనాడులో పండింది, కనీసం వాళ్ళు స్పందించలేదు. మనం రైతు కష్టాన్ని చూసి ఇబ్బంది చూసి ఈ కార్యక్రమం మనం చేస్తే దీన్ని రాజకీయ ముసుగులు ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఆయన చేసిన మీ కార్యక్రమాలు మీరు రోజు చూపించాలి. ఇటువంటి దుర్మార్గుల్ని ఈ రాష్ట్రంలో ఉంచితే ఎంత నష్టం. మీకు ఉదయం నిన్న మా కేశవ్ గారు చెప్పారు. ఇది ఎగ్జాంపుల్. తెల్లవారితో అందరూ మాట్లాడతారు, తెలుగుదేశం వచ్చింది, ఎన్డీఏ వచ్చింది, 6 మాసాలు సంవత్సరం అయింది, సూపర్ 6 అమలు చేయలేదని చెప్తారు. మేము ఎక్కడైనా డబ్బులు తెచ్చి సూపర్ 6 అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ డబ్బులు రాకుండా అడ్డు పెడతారు. అంటే ఇది ఒక ప్లాన్డ్గా, ఇది కూడా అంతే. మామిడిది కూడా సేమ్, ఏమీ లేని ఇష్యూని కావాలని చేశారు. ఒక ఎక్స్ఎమ్మెల్యే అసలు ఏమనాలి? ఎప్పుడైనా ఇటువంటి మాటలు విన్నామా? చిత్తూరు జిల్లా పలమనేరు ఎక్స్ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ మాకు కూడా ఎన్నోసార్లు పెర్మిషన్ లేకపోతే అడ్డు పెట్టారు. నాకు అడ్డు పెట్టి తీసుకెళ్ళి తెలిపారు, నీకు పెర్మిషన్ లేదు అయ్యా, నువ్వు ఆగంటే 5 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక డిఎస్పిని రఫా కోసియండి అని కార్యకర్తలకు రెచ్చగొడితే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడుంటుంది? ఈ సమస్య ఎవరు లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వాళ్ళు ఎవరు? అచ్చెన్నాయుడు, సత్యప్రసాద్, మనోహర్ గారు కాదు. ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపినా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయవలసింది, లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సింది పోలీస్ వ్యవస్థ. ఆ పోలీస్ వ్యవస్థ ఒక డిఎస్పిని ఒక 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఎమ్మెల్యే నీకు పెర్మిషన్ లేదు ఆగంటే రఫ్ కోసేస్తానంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని? ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఇది వాస్తవాలు. ఇవన్నీ ప్రజలు గమనంలోకి తీసుకోవాలి. వాళ్ళ గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం ఉండదు. చాలాసార్లు చెప్పాను, ఆయన పేరు ఎత్తాలన్న, పార్టీ పేరు ఎత్తాలని. కానీ ప్రజలకి చెప్పకపోతే, ప్రజలకి ఇవన్నీ తెలియకపోతే ఏం చూపిస్తారు సాక్షిలో, సోషల్ మీడియాలో? 5 లోడ్లు మామిడి పళ్ళు రోడ్డు మీద, సినిమా సెట్టింగ్లో జగన్ కారుళ్ళు మట్టడం, అయ్యయ్యో రైతులు మామిడి పళ్ళు కొనడం లేదు, ప్రభుత్వం మోసం చేసింది అని చెప్తారు. నేను చెప్పింది అబద్ధమా? చిత్తూరు జిల్లాలో 80% పర్చేజ్ అయిపోయింది. అన్నమయ్య జిల్లాలో 99% అయింది. ఈరోజే క్యాబినెట్లో 260 కోట్లు రిలీజ్ చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వైపు చూడలేదు, రిలీజ్ చేశారు. రేపటి నుంచో ఎల్లుండి నుంచో సిస్టమేటిక్గా ఏ రైతు దగ్గర ఎన్ని క్వింటాలు కొన్నాం ఆ రైతుకి డైరెక్ట్గా మేము ఇచ్చిన 4 రూపాయలు రేపటి నుంచి డబ్బులు కూడా పడతాయి. ఇది ప్రజలు శ్రేయస్సు కోరిన ప్రభుత్వం. ఎవడో చెప్పక్కర్లేదు, ఇది బాధ్యత గల ప్రభుత్వం. ఏ సమస్య వచ్చినా, కోకోకు సమస్య వచ్చింది, కేజీకి 50 రూపాయలు పెట్టుకున్నాం. బర్లీ పొగాకు వచ్చింది, మీరందరూ తెలుసు కదా. ఈ రాష్ట్రంలో మీరు సీనియర్ పాత్రికేయులు కదా. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ పెద్ద మనిషి 5 సంవత్సరాలకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. చిత్తూరు జిల్లాలో మామిడి ఈరోజు నిన్న పండింది కాదు కదా, కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది కదా. నువ్వు సాక్షాత్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 రూపాయలకి కేజీ పడిపోతే కనీసం నువ్వు మాట్లాడావా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మామిడికి సహాయం చేసింది ఆనాడు చంద్రబాబు నాయుడు, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు.
2018లో నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను చిత్తూరుకి. ఆ రోజు ఇదే పరిస్థితి వస్తే కేజీకి 2.5 ఇచ్చాం. నేను మొన్న విజిట్కి వెళ్తే మాకు మళ్ళీ 2.5 ఇస్తారనుకున్నాం. ఊహించని విధంగా మాకు ఇబ్బంది ఉన్నా 4 రూపాయలు ఇచ్చారంటే ఊహకందని సహాయం చేశారని అందరూ హ్యాపీగా ఉన్నారు. నువ్వు ఇది చూడలేక కళ్ళు కుట్టుకొని ప్రభుత్వం మీద నువ్వు అబండాలు వేయడానికి ఇప్పుడు నువ్వు 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఇంటర్ఫీర్ అయ్యావా? ఈరోజు బర్లీ పొగాకు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు పొగాకు రాష్ట్ర ప్రభుత్వం కొనలేదు. అది కూడా విపరీతంగా 25,000 మిలియన్ కేజీలు పండినటువంటి బర్లీ పొగాకు 25,000 ఉండేది గత సంవత్సరం మిలియన్ కేజీలు. ఒకేసారి 80,000 మిలియన్ కేజీలకు వచ్చింది. ఎంత రేట్లు పెంచారు? దీనివల్ల పరిశ్రమలు కొనలేదు, సమస్య వచ్చింది. రైతు ఇబ్బందుల్లో ఉన్నాడని 300 కోట్ల రూపాయలు పెట్టి మార్క్ ఫెడల్ ద్వారా పొగాకు రైతులకు ఆదుకున్నాం. ఏ సమస్య వచ్చినా ఒకరు చెప్పవలసిన అవసరం లేదు, బాధ్యత గల ప్రభుత్వం. అయితే ఈరోజు రాజకీయ ముసుగులో ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక క్రిమినల్ యాటిట్యూడ్తో ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. మేము అప్రమత్తంగా ఉండి చెప్తాం. ప్రజలు కూడా అప్రమత్తంగా లేకపోతే, ప్రజలు కూడా ప్రశ్నించకపోతే, ప్రజలు కూడా తిరగబడకపోతే చివరికి నష్టం జరిగేది ఈ రాష్ట్రానికని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఒక డ్రామాలో భాగంగా ఒక ప్లాన్ ప్రకారం జరిగిపోయిన తర్వాత లేనటువంటి సమస్యని ఆయన రాజకీయ పబ్బం గురించి ఇంకా ఇలాగా సైలెంట్గా ఉంటే జెండా పీకే పరిస్థితి వస్తుందని జెండాను కాపాడుకోవడానికి ఇటువంటి వేషాలు వేస్తున్నావు. ఇటువంటి వేషాలు అమాయకులైనటువంటి రైతులను ఉపయోగించుకోవడం చాలా దారుణం అని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక్క నిమిషం అండి 2 వీడియోస్ ఉన్నాయి, ప్లే చేస్తాను. సత్యప్రసాద్ గారు నువ్వు మాట్లాడు. ఈరోజు జరిగిన సంఘటన ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం. రాజకీయ వ్యవస్థలో సహజంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు పర్యటించినప్పుడు స్థానికంగా ఉన్న సమస్య పైన అవగాహన తెచ్చుకొని రైతులకి మేలు చేసే విధంగా వ్యవహరించాలి తప్ప మనం ఎవరో ఊహించని విధంగా కష్టపడి పంట పండించిన ఆ సరుకుని రోడ్డు పైన పోసేసి దానిపైనే వీళ్ళు కార్లు తోలుకుంటూ పోతున్నారంటే అంతకన్నా దుర్మార్గం ఏముంటుందో ఆలోచించాలి. మొన్న ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మనుషులను తొక్కేశారు. ఈరోజు రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కష్టపడి పండించిన ఆ తోటపరి మామిడికాయల్ని కావాలని ఇప్పుడే వచ్చిన సమాచారం ఏంటంటే దేవేంద్ర అనే ఒక అడ్వకేట్ తుమ్మలపాలెం నుంచి ఈ 5 లోడ్ల ట్రాక్టర్ సరుకు అక్కడ లోడ్ చేయించి దీనికి ఒక రిహర్సల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం వచ్చినప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి రోడ్డు పైన మీరు వేయాలని చెప్పి 2 ట్రాక్టర్ డ్రైవర్లు AP03 TB54332 మొయ్యుద్దీన్ అక్బర్, అదేవిధంగా AP03AA2313 ఉదయ్ కుమార్ కిలారి, వీళ్ళిద్దరూ కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ విధంగా ట్రయల్ రన్గా ప్రిపేర్ అయ్యి ఈ దేవేంద్ర అనే ఒక అడ్వకేటు వైఎస్ఆర్సీపీ సింపథైజర్ ఇతను ఆ మామిడికాయల్ని ఆ ఊరు కూడా కాదు పొరుగు ఊరు నుంచి తుమ్మలపాలెం అనే ఊరు నుంచి సేకరించి ఆ సరుకును అక్కడ తీసుకొచ్చి ఆ డ్రోన్ ఫుటేజ్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఏ విధంగా పక్కడబందీగా ప్లాన్ చేసి ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు చీవంలాగా ఆ మ్యాంగో తోట నుంచి ఆ 5 ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్డు పైన సరుకు వేయడం అనేది అసలు ప్రధానంగా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి కోసమే
ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. భయభ్రాంతులు చేయడానికి, రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి నెలకొంది, లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని చూపించడానికి కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో ప్రజలు మమ్మల్ని ఎన్నుకొని కూటమి ప్రభుత్వానికి విజయం అందించింది ఒక మంచి పరిపాలన అందించడానికి, సమర్థమైన నాయకత్వంతో ఏ సమస్య వచ్చినా కూడా దాని గురించి పరిష్కారం కోసం అందరికన్నా ముందే రియాక్ట్ అయ్యి మంత్రులు అందరం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతుకి ఎక్కడ కూడా కష్టం ఉండకూడదు అనే ఆలోచనతో ఎప్పటికప్పుడు ముందుకెళ్తున్నాం. ఈరోజు పోలీస్ అధికారుల పైన కూడా ఏ విధంగా రెచ్చగొట్టి మాట్లాడారో మీరు చూస్తారు ఇప్పుడు వీడియోలో. అక్కడున్న డిఎస్పి గారు శ్రీనివాస్ అనే అతను కింద పడిపోతే ఆయన్ని తొక్కి వీళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, గాయాలైనాయి. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని ఏ విధంగా వీళ్ళు ప్లాన్గా ట్రాక్టర్లు తీసుకొచ్చి ప్రిపేర్ అయ్యారో ఆ ఫోటోలు తీస్తుంటే అతని పైన దాడి చేశారు. కేవలం రెచ్చగొట్టడానికే కాలు తీసేస్తాం, చేయి తీసేస్తాం. అసలు ఆ భాష వింటుంటే రాజకీయ వ్యవస్థలో మనందరం కూడా తలదించుకునే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇది చాలా పొరపాటు. ప్రజా సమస్యలపైన మీరు పోరాడండి. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇదే చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో టొమాటో రైతుల గురించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వెళ్ళినప్పుడు ఆ రోజు కూడా అంతే హార్స్లీ హిల్స్ పైన నిర్బంధించారు, మమ్మల్ని బయటికి రానివ్వలేదు. చివరికి మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్తా ఉంటే వెళ్ళనీయకుండా రోడ్డు దగ్గరనే రైతుల్ని కలిసాం, పరామర్శించాం. కానీ కావాలని ఇట్లా కొనుగోలు చేసి మరి సరుకును తీసుకొచ్చి రోడ్డు మీద పాడేసి దానిపైనుంచి వీళ్ళు వాహనాలు తొక్కించుకుంటూ వెళ్తున్నారంటే ఎంత ఎంత ఉన్మాదులో మనం ఆలోచించాలి. దయచేసి రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నాను, ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా నిలబడుతుంది. లా అండ్ ఆర్డర్ ఎట్టి పరిస్థితుల్లో మెయింటైన్ చేయాలి, పోలీస్ యంత్రాంగాన్ని గౌరవించాలి. స్థానికంగా ఉన్న సమస్యలపైన ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు మాట్లాడితే మీరు మాట్లాడండి, వేదికలు ఉన్నాయి దానికి, ప్రభుత్వం స్పందిస్తుంది. అంతేగాని ప్రజల్లో ఒక భయభ్రాంతులైన వాతావరణం సృష్టించి రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టాలి ప్రభుత్వాన్ని కేవలం లా అండ్ ఆర్డర్ సమస్య పైన తీసుకెళ్తే రేపటి రోజున ఈ సమస్యని మరింత తీవ్రంగా తీసుకెళ్ళగలుగుతామనే ఆలోచనతో వీళ్ళు చేస్తున్న దుర్మార్గమైన ఆలోచన. ఇది ప్యూర్గా ఆర్టిఫిషియల్ క్రియేషన్. 90% ఆల్రెడీ కొనుగోలు జరిగిపోయింది. ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు ఈ సమస్యను. దీన్ని ప్రతి ఒక్కరూ గమనించి ఎటువంటి వ్యక్తిత్వం వీళ్ళకు ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఎంత దారుణంగా వ్యవహరించారో. రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగానే ప్రతి ప్రాంతంలో ప్రతి జిల్లాలో పర్యటించి అలజడి సృష్టించడానికి వీళ్ళు సిద్ధమయ్యారు తప్ప ప్రజల శ్రేయస్సు కోసం కాదని ఈ సందర్భంగా నేను తెలుపుతూ ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు సత్యప్రసాద్ గారిని మాట్లాడి ఆ వీడియోలు కూడా చూపించమని. అందరికీ నమస్కారం. ఈరోజు రైతుల పరామర్శ పేరిట ఈవెంట్ పాలిటిక్స్ చేస్తూ వాళ్ళు చేసేటువంటి వికృత చేష్టలు వైసీపీ వాళ్ళు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే శవాల మీద అలాగే రక్తపు పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ వైసీపీ అని చెప్పేసి నేను చెప్పింది కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులుగా తమ చెప్పారు. మనం చూస్తుంటే ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి ఒక సైకో ఉగ్రవాది బయటకు రారు. ప్రజలు అంతా మంచిగా అయ్యి ప్రభుత్వం బాగా చూసుకుంటున్న తరుణంలో 2 నెలల తర్వాతనో 3 నెలల తర్వాతనో బయటకు వచ్చి అక్కడ ఒక దారుణమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తున్నాడు. మన అతని యొక్క గత 4 పర్యటనలు మనం చూసుకోండి. పొదిలి పర్యటన అంతే, పొగాకు రైతులు పరామర్శం చెప్పారు, అక్కడికి వెళ్ళి పొగాకును తొక్కేశారు. ఎప్పుడో సంవత్సరం ముందు వాళ్ళ కార్యకర్త, అది కూడా అతను బెట్టింగ్లో ఓడిపోతే అతని కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళటానికి ఇంకొక అమాయకుడు దళిత పుత్రుడిని కారు కింద చంపడం జరిగింది, చనిపోవడం జరిగింది. అది కాకుండా ఆ పర్యటనలో ఇంకా 2 చనిపోయారు, అంటే అప్పుడు 3 చనిపోయారు. మరి ఈరోజు మీరు చూడండి, మొత్తం ఆర్కెస్ట్రేటెడ్గా
రైతుల మొత్తం పంట కూడా మేము కొంటాము, 100% కొంటాం. ఈ రాష్ట్రంలో కాకపోతే పక్క రాష్ట్రంలో ఉన్న పల్ప్ ఇండస్ట్రీ కన్నా తీసుకుని వెళ్ళి వాళ్ళకి రావాల్సిన సబ్సిడీ ఇస్తామని చెప్పేసి కలెక్టర్లు, ప్రభుత్వం చాలా క్లియర్గా పదే పదే చెప్పింది, చేసి చూపించింది. మా అన్నలు చెప్పారు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు, మనోహర్ గారు ఎంతెంత శాతం పోయింది, ఎంతెంతమందికి ఎలా ఇస్తున్నాం, 260 కోట్లు ఈరోజు మనం ఎలా వాళ్ళ ఖాతాల్లో వేస్తున్నామని. వాళ్ళు ఈరోజు స్పీచ్లో కూడా మాట్లాడుతూ కర్ణాటకలో 16 రూపాయలు ఎక్కడ ఇచ్చారు, ఏమిటి అసలు. చంద్రబాబు నాయుడు గారే ఇంక్లూడింగ్ వీళ్ళ జిఎస్టీ, పల్ప్ ఇండస్ట్రీ జిఎస్టీ కూడా తగ్గించమని చెప్పేసి వారు 5వ నెలలోనే లెటర్ కూడా రాయడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా మంచి పాజిటివ్ వాతావరణం ఉండాలి. ఈ పల్ప్ ఇండస్ట్రీలో కూడా అన్ని పార్టీలు ఉంటారు, అయినప్పటికీ కూడా వాళ్ళకి రైతులకు మాత్రం న్యాయం చేయాలి. అలాగే పల్ప్ ఇండస్ట్రీస్ సబ్సిడీ రావాలని చెప్పి వాళ్ళని కూడా ఒప్పించి 12 రూపాయలు లబ్ధి వచ్చే విధంగా రైతుకు చేసి పెడితే అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి వాళ్ళ వైసీపీ కార్యకర్తలే దారుణంగా 11ంటికి ఎప్పుడో వాళ్ళ నాయకుడు వస్తా అంటే 9:30కి అక్కడికి వెళ్ళి అక్కడున్న పోలీసుల మీద దాడి చేసి, మీరు చూడండి ఇక్కడ 9:35 ఉదయాన్నే ఏమన్నా డిఎస్పీ గారిని రప్పా చేయి నరకేరా అంటే ఇది వాళ్ళ స్కూల్. వాళ్ళ నాయకుడు వస్తున్నాడంటే వాళ్ళ ముందు ఒకప్పుడు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఇలాంటి అంటే వాళ్ళు చెప్పేది ఎట్లా ఉంది మనం చూస్తూ ఉన్నాం. అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూడండి, ఎలా ఇన్స్టిగేట్ చేస్తా ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు నాయకుడిని. నిన్న మొన్న చూస్తే సోదరి ఆవిడ మీద, ప్రశాంత్ రెడ్డి గారి మీద, ఎవరన్నా మన ఇళ్లలో చాలామంది మనం అందరం ఉంటాం, కానీ అందరం కూడా తల్లుల్ని, మహిళామ తల్లుల్ని ఎంతో గౌరవిస్తాం. ఒక సోదరిగా, కుటుంబ సభ్యురాలుగా, ఒక తల్లిగా మనం గౌరవిస్తాం. అలాంటి ఒక గొప్ప వ్యక్తుల్ని మనం ఇలా మాట్లాడటం, దానికి మళ్ళీ వాళ్ళు దాన్ని సపోర్ట్ చేసుకోవడం అన్నాము ఏంటి అంటే ఒక సైకో ఉగ్రవాదత్వం ఏదైతే ఆయనకు ఉందో, సైకో ఉగ్రవాదత్వం ఏదైతే అతనికి ఉందో అతను కింద ఉన్నటువంటి నాయకులకు కూడా అది ఆపాదిస్తూ ఉన్నాడు. వాళ్ళు తప్పులు చేసి, తప్పులు మాట్లాడి మళ్ళా సమర్థించుకుంటూ ఇంకా వాళ్ళు కూడా మాట్లాడమని చెప్తా ఉన్నారు. అందరు నాయకులు ఇట్లా వికృత చేష్టలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా సహించదు అలాంటిది. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మంచి వాతావరణం ఉండాలి, రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉండాలి, మహిళలు ఉల్లాసంగా, ఉత్సాహంగా, చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఎవరిని కూడా మేము అలాంటి సహించాం. అలాగే ఏదైతే రైతులు కూడా నెక్స్ట్ వీడియో కూడా మీరు చూడాలి, ఎలాగైతే వాళ్ళు ప్రీ ప్లాన్గా, ఆర్కెస్ట్రేటెడ్గా చేశారు. చూడండి, ఆయన కారు అక్కడ వస్తుంది. ప్రకాష్ రెడ్డి 25 ఎకరాల తోటలోంచి కరెక్ట్గా 5 ట్రాక్టర్లు వస్తున్నాయి. ఓకే, చూడండి, ఆ 3వ కారు మాజీ ముఖ్యమంత్రిది. ఆ అవతల రోడ్లో వెళ్ళిపోయినటువంటిది మళ్ళీ ఈ రోడ్లోకి తీసుకొచ్చి, అంటే ఎంత దారుణంగా ఆర్కెస్ట్రేటెడ్గా కావాలని వాళ్ళ ట్రాక్టర్లు ఆ తోటలోంచి వస్తూ కింద వేస్తే, అలాంటి మామిడి పండ్లను తొక్కి వాళ్ళ కార్యకర్తలు తొక్కిచ్చి ముందుకెళ్తా ఉన్నారంటే ఆ ఉన్మాదత్వం మనకి, ఆ సైకోతనం మనకు కనపడతా ఉంది. సో ఇట్లాంటి అసలు పార్టీ ఉండటమే ఈ రాష్ట్రంలో చాలా బాధాకర విషయం. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఎందుకంటే హితం కోరి ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానం తీసుకెళ్ళని చెప్పే లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఇతను మాత్రం ఇలాంటి ఉగ్రవాదత్వంతో గతంలో అమరావతిని నాశనం చేశాడు, ఎలాంటి ఇండస్ట్రీ రాకుండా నాశనం చేశాడు. ఇలాంటి రైతులు ఇబ్బంది పడితే ఎలాంటి ప్రపోజల్స్ కూడా ఢిల్లీకి పంపినటువంటి వ్యక్తి ఈ రోజున మళ్ళీ ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఏది 16 రూపాయలకు పక్కది కొంటా ఉన్నా, లేకపోతే మినిమం సపోర్ట్ ప్రైస్ వస్తుందని చెప్పేసి. ఈ రోజున రైతులకి ఏదైతే మనం కొన్న ధాన్యానికి ఆలస్యం అయితే ఈరోజు మా మనోహర్ అన్న సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి 672 కోట్ల రూపాయలు ఈ రోజే మళ్ళీ తెప్పించి ప్రతి ఒక్క రైతుకు కూడా ఉన్నటువంటి బకాయి చెల్లించే దిశగా కూడా ఈరోజు కార్యక్రమం చేశారంటే మాకు ఉన్నటువంటి తపనది రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఎప్పుడు కూడా ఇది మన రేట్లు మనకి
ఏదైతే అధిక ధరలు ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేయటం కానీ, రైతుకి ఎంఎస్పి ఇవ్వటం కానీ, రైతు ఏదైనా నష్టపోతా ఉంటే అతను కాపాడే దిశగా ఈ ప్రభుత్వం పోతుంది. కానీ ఎక్కడ కూడా రైతులకి ప్రజలకి నష్టం చేయదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే 6.5 అని వచ్చింది మనకి, రికార్డెడ్గా 6.5 వచ్చింది. ఇప్పుడు 4.20 ఆల్రెడీ పర్చేజ్ అయింది. 20-25% ఉంది అన్నీ కలిసి 3 జిల్లాలు. ఈరోజు వేసేస్తున్నా, అంటే రేపటి నుంచి వేసేస్తున్నా. అంటే ఈరోజు వచ్చింది డబ్బు, రేపటి నుంచి, కానీ రేపు సాయంత్రం నుంచి అకౌంట్లో పడతాయి. రేపు వేసేస్తాం 100%. అదే 2-3 అంటే ఎక్కడ అంటే గంట పెరుగుతుంటాయి కదా ఐడియా. లెక్క వరకు 4.5. అసలు ఎప్పుడు కూడా జూలై ఆగస్టు వరకు కూడా ఇది ఫ్యాక్టరీలకు వస్తుంది. ఇదేదో ఈ సంవత్సరం కాదు. మీరు ఎప్పుడు చిత్తూరు జిల్లాలో మీరు చూసుకుంటే రైతు పండించినటువంటి తోతాపురం మ్యాంగో పల్ప్ ఫ్యాక్టరీలకి ఆగస్ట్ ఎండ్ వరకు వస్తుంది. ఎప్పుడైతే ఈ క్రైసిస్ వచ్చిందో, ఎప్పుడు ప్రాబ్లం ఎందుకు వచ్చింది? 10 లారీలు ఫ్యాక్టరీ మీద ఉంటే లారీలు ఉన్నాయని దానికి ఫోటో ఎందుకు వచ్చింది? ఆందోళన చెంది అందరూ ఒకేసారి తీసేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. అయినా సరే అది మళ్ళీ